అటామిక్ హ్యాబిట్స్ లిటరల్గా 20 మిలియన్ కాపీస్ సోల్డ్ అయినా, అంటే 2 crore బుక్స్. నువ్వు ఏ బుక్ రివ్యూస్ చూసినా కూడా అటామిక్ హ్యాబిట్స్ బుక్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అండ్ నా లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసిన బుక్ ఇది. నువ్వు ఏదైనా హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవాలన్నా, ఒకవేళ డిసిప్లిన్గా ఉండాలన్నా, కన్సిస్టెంట్గా ఉండాలన్నా, దిస్ బుక్స్ హెల్ప్ యూ ఎ లాట్. అండ్ ఆల్సో నేను ఏది పడితే అది చెప్పట్లేదు, నేను పీడిఎఫే చదివిన, నార్మల్ బుక్ చదవలేదు. అది చదివిన తర్వాత నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకొని దట్ ఈస్ వాట్ ఐ గోయింగ్ టు సే. ఏది పడితే అది నోటికి వచ్చి చెప్పట్లేదు. ఓకే, సో లెట్స్ స్టార్ట్. చైనాలో ఒక బ్యాంబూ చెట్టు ఉంది. అది పెరగడానికి 6 years పట్టింది. ఆ 6 yearsలో 5 years మొత్తం ఒక 1 feet మాత్రం పెరుగుతుంది ఆ చెట్టు. అండ్ మిగిలిన లాస్ట్ ఇయర్ అంటే 6th yearలో 90 feet పెరిగింది. మనకు వచ్చే డేంజరస్ డిసీజ్ క్యాన్సర్ కూడా 80% వచ్చేంత వరకు ఇట్స్ అన్డిటెక్టబుల్. 80% తర్వాతనే మనం దాన్ని చూడగలుగుతాం. సో ద చేంజెస్ ఆర్ ఆల్వేస్ ఎక్స్పోనెన్షియల్. ఫర్ సపోజ్ నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ 1000 రావడానికి ఇట్ లైక్ టేకెన్ లైక్ 1 year దాకా పట్టింది. 1000 నుంచి 4000 రావడానికి ఇట్ హ్యాస్ టేకెన్ జస్ట్ 2 months. సో నువ్వు ఏ ప్రాసెస్ తీసుకున్నా కూడా కర్వ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇలా ఉండి సడన్గా ఎక్స్పోనెన్షియల్గా గ్రో. అటామిక్ హ్యాబిట్స్ బుక్ మొత్తం ఒకే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది, దట్ ఈస్ ఇంక్రిమెంటల్ చేంజ్. నిన్ను ప్రతిరోజు నువ్వు 1% ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినావంటే ఈ 1 year అయిపోయేలోపు నువ్వు 37 times బెటర్గా అవుతావు. సో 1% అనేది చాలా చిన్నది, బట్ ఇన్ ఏ లాంగ్ రన్ ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్. ఫర్గెట్ అబౌట్ గోల్స్, ఫోకస్ ఆన్ సిస్టమ్స్ ఇన్స్టెడ్. గోల్స్ అన్నవి జస్ట్ రిజల్ట్స్ మాత్రమే. ఫర్ సపోజ్ నువ్వు ఒక ఛాంపియన్షిప్ గెలవాలనుకున్నావు, గెలిచిన తర్వాత ఆగిపోతావా? నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గేమ్ ఆడాల్సిందే, ఇంకొకసారి ఇంప్రూవ్ చేయాల్సిందే. సో ఫోకస్ మోర్ ఆన్ ద సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటంటే నువ్వు ఒక ఛాంపియన్షిప్ గెలవాలంటే ఒక టీమ్ని ఫామ్ చేయడం కానీ, నీ కోచ్తో మంచి ట్రైనింగ్ తీసుకోవడం, అండ్ ఆల్సో నీ పాస్ట్ గేమ్ని చూస్తూ దాని నుంచి ఇంప్రూవ్ చేసుకోవడం, దీన్ని సిస్టమ్ అంటారు. లైక్ ద ప్రాసెస్ విచ్ యూ గో వెన్ యూ వాంట్ టు అచీవ్ ఎ గోల్. అండ్ జేమ్స్ క్లియర్ ఇక్కడ ఒక 3 problems గురించి మాట్లాడారు. అండ్ దీస్ 3 problems ఆర్ వెరీ ఆబ్వియస్. విన్నర్స్ అండ్ లూజర్స్ హ్యాస్ ద సేమ్ గోల్. అంతే కదా, ప్రతి ఒక్కడికి సేమ్ గోల్, ప్రతి ఒక్కడికి గెలవాలనే ఉంటుంది. బట్ వాట్ మేక్స్ దెమ్ డిఫరెన్స్? అచీవింగ్ గోల్స్ ఈజ్ ఎ మొమెంటరీ చేంజ్. ఫర్ సపోజ్ నువ్వు ఒక ఛాంపియన్షిప్ గెలవాలనుకున్నావు, గెలుస్తావు, ఆగిపోద్దా? అదొక మూమెంట్ మాత్రమే. తర్వాత కూడా నువ్వు ఇంకొక గేమ్స్ ఆడాలా, ఇంకొక దాంట్లో పార్టిసిపేట్ చేయాలా, ఇంకొకసారి గెలిచాలి. గోల్ రిస్ట్రిక్ట్ యువర్ హ్యాపీనెస్. ప్రాసెస్లో ఆనందం ఎత్తుకోవడమే దిస్ ఈజ్ ద లైఫ్ హ్యాక్. హ్యాబిట్స్ షేప్ యువర్ ఐడెంటిటీ. మామూలుగా మన ఐడెంటిటీ ఎలా వర్క్ అవుతుంది అంటే 3 circles ఉంటాయి. ఫస్ట్ అవుట్కమ్స్ ఉంటాయి, తర్వాత ప్రాసెస్ ఉంటుంది, తర్వాత ఐడెంటిటీ. ఇది మనం మామూలుగా ఫాలో అయ్యే ప్రాసెస్. బట్ దీనికి ఒక భిన్నమైన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటావు, దాని తర్వాత ఒక ప్రాసెస్ క్రియేట్ చేస్తావు, దాని తర్వాత నీకు అవుట్కమ్స్ వస్తాయి. నీకు అర్థం కాలేదు కదా? మన గోల్ ఎలా ఉండాలంటే నాట్ టు విన్ ఎ మ్యారథాన్, టు బీ ఎ రన్నర్. నాట్ టు రీడ్ ఎ బుక్, టు బికమ్ ఎ రీడర్. నాట్ టు లూజ్ ఫ్యాట్, టు బీ అన్ హెల్తీ పర్సన్. సో ఎవరిగా మారాలనుకుంటున్నామో ఫస్ట్ అలాగా మారిపోతాం, తర్వాత దాని నుంచి మన హ్యాబిట్స్ అన్ని కన్స్టెంట్గా చేంజ్ అవుతాయి. బికాజ్ ఒక డైట్ని మెయింటైన్ చేసే పర్సన్ జంక్ ఫుడ్ తినడు కదా. సో వెన్ యూ చేంజ్ యువర్ ఐడెంటిటీ యూ విల్ ఆబ్వియస్లీ ఫాలో దోస్ హ్యాబిట్స్. మన హ్యాబిట్స్ ఎలా వర్క్ అవుతాయి? ఈ వర్క్ అయ్యే ప్రాసెస్లో 4 stages ఉంటాయి: క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. ఫర్ సపోజ్ నీకు ఒక బుక్ కనిపించింది, ఈ కనిపించడానికి క్యూ అంటారు. కనిపించిన తర్వాత నీకు చదవాలని ఉందా లేదా, దాన్ని క్రేవింగ్ అంటారు. ఒకవేళ నీకు చదవాలని ఉంటే అది క్రేవింగ్, చదవాలని లేకపోతే అది క్రేవింగ్ లేనట్టు. అక్కడితో ఈ హ్యాబిట్ లూప్ ఎండ్ అయిపోద్ది. నీకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వవు, పక్కన పెట్టేస్తావు. ఫర్ సపోజ్ నీకు క్రేవింగ్ ఉందనుకో, క్రేవింగ్ తర్వాత నీ రెస్పాన్స్ ఏముంటుంది? ఆబ్వియస్గా బుక్ ఓపెన్ చేయడం. ఓపెన్ చేస్తావు కదా, ఓపెన్ చేసి నీకు ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ డోపమైన్, రివార్డ్. అలా హ్యాబిట్స్ వర్క్ అవుతుంది. ఈ హ్యాబిట్ లూప్ని యూజ్ చేసుకొని మనం కొత్త హ్యాబిట్స్ని ఫార్మ్ చేయొచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ని రిమూవ్ చేయొచ్చు. అది ఎలా అంటే 4 steps. మేక్ ఇట్ ఆబ్వియస్, మేక్ ఇట్ అట్రాక్టివ్, మేక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. ఒక బ్యాడ్ హ్యాబిట్ని బ్రేక్ చేయాలన్నా కూడా 4 steps ఉన్నాయి. సేమ్ స్టెప్స్, కొంచెం డిఫరెంట్ అంతే. మేక్ ఇట్ ఇన్విజిబుల్, మేక్ ఇట్ అన్అట్రాక్టివ్, మేక్ ఇట్ డిఫికల్ట్, మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్. సో అంతే, సింపుల్ ఫార్ములా. మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే ఓకే, ఇంకా నీకు అది కనిపించిందంటే చేసేయాలా అని ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ ఉంటారు కదా, పెద్ద హై స్పెషలైజ్డ్ డాక్టర్స్, వాళ్ళు ఒక్కసారి పేషెంట్ని చూడంగానే ఆ పేషెంట్కి ప్రాబ్లం ఉందా లేదా అని కనిపెట్టగలుగుతారంట. అది ఎలా అంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో చాలామంది పేషెంట్స్ చూసిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ అన్నది ఒక ఎక్స్పెక్టేషన్ మిషన్ లాగా వర్క్ అవుతుంది. సో వాళ్ళని చూడంగానే ఓకే, వాడికి జబ్బు ఉందా లేదా అని ఈజీగా ఇట్లా చెప్పగలుగుతారు. మెనీ ఆఫ్ ద టైమ్స్ మనం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. మనం ఆ సెల్ఫ్ అవేర్నెస్ని ఎలా పెంచుకోవాలంటే హ్యాబిట్ స్కోర్ కార్డ్. ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా హ్యాబిట్ ఫామ్ చేసినావు, అది ఒకవేళ మంచి హ్యాబిట్ అయితే ప్లస్, చెడ్డ హ్యాబిట్ అయితే మైనస్. ఇలా ఒక హ్యాబిట్ స్కోర్ కార్డ్ని పెట్టుకోవడం వల్ల నీకు తెలుస్తుంది ఓకే నువ్వు మంచి హ్యాబిట్ని ఫాలో అవుతున్నావు లేకపోతే చెడ్డ హ్యాబిట్స్. సో దీని ద్వారా నీకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ వస్తే యూ విల్ థింక్ అబౌట్ టు చేంజ్. బికాస్ నీకు అనిపించకపోతే యూ కాంట్ చేంజ్, రైట్? సో సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ద కీ. గ్రేట్ బ్రిటన్లో ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఒక 3 groups ఆఫ్ పీపుల్ని డివైడ్ చేశారు. ఎవరు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారు? ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు చేసిన ప్రతిసారి రికార్డ్ చేసుకుంటారు. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి మోటివేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్సర్సైజ్ని చేస్తారు. అండ్ థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళు ఎక్సర్సైజ్ చేసే టైంని కానీ ప్లేస్ని కానీ ముందే అన్ని రాసి పెట్టుకొని ఒక క్లియర్ స్ట్రాటజీతో ఎక్సర్సైజ్ చేస్తారు. ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్ తెలిసింది ఏంటంటే ఈ ఫస్ట్ 2 groups ఉన్న పీపుల్లో జస్ట్ 35% మెంబర్స్ మాత్రమే ఎక్సర్సైజ్ని 1 time చేశారు. బట్ వేరే థర్డ్ గ్రూప్లో 91%. సో నువ్వు ఎప్పుడైతే ఒక హ్యాబిట్ చేయాలనుకుంటావో దానికి ఒక టైం,
ప్లేస్ ముందే ఒక దగ్గర రాసి పెట్టుకున్నావంటే ఇట్స్ వెరీ ఈజీ టు డూ దట్ హ్యాబిట్. దీన్నే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అంటారు. నువ్వు ఏదైనా హ్యాబిట్ని పర్ఫామ్ చేయాలనుకుంటే జస్ట్ రైట్ డౌన్ మై హ్యాబిట్ లైక్ దిస్. ఐ విల్ ఎడిట్ మై వీడియోస్ ఇన్ అకాడమిక్ బ్లాగ్స్ at 5 PM ఎవ్రీ డే. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే నీకు నువ్వు ఎడిటింగ్ చేయాలనుకుంటే నీకు క్లియర్గా ఒక ప్లేస్ టైం తెలిసిపోవడం వల్ల ఇట్స్ వెరీ ఈజీ టు డూ ద ఎడిటింగ్. ఫర్ సపోజ్ నీకు టైం ప్లేస్ లేదనుకో, నీ బ్రెయిన్ అనేది టైంని ఆలోచించాలా, ప్లేస్ని ఆలోచించాలా, దీని ద్వారా ఫ్రిక్షన్ పెరిగి నువ్వు చేయడం మానేస్తావు. అండ్ దెన్ కమ్స్ టు డూ లిస్ట్. నువ్వు ఒక టు డూ లిస్ట్ రాయి. ఫస్ట్ టు లిస్ట్లో ఏంటంటే నువ్వు ఆబ్వియస్గా ఈ పనులన్నీ పక్కా చేస్తావు. ఫర్ సపోజ్ బ్రష్ చేయడం, తినడం, మొబైల్ చూడడం, ఇవి ఆబ్వియస్గా చేస్తావు. సెకండ్ దాంట్లో ఏంటంటే నువ్వు చేయాలనుకుంటావు బట్ కష్టమైన పనులు తప్ప నువ్వు చేయలేవు. ఈ టు డూ లిస్ట్ రాసిన తర్వాత రెండింటిని కంబైన్ చేస్తావు. బికాస్ ఫర్ సపోజ్ నువ్వు ఒక మొబైల్ చూస్తున్నావు, మొబైల్ చూసేటప్పుడు నేను నడుచుకుంటూనే మొబైల్ చూస్తా అని రాసినావు అనుకో, నీకు ఎక్సర్సైజ్ అయ్యిద్ది అండ్ ఆల్సో మొబైల్ కూడా చూస్తావు. సో ఇలా హ్యాబిట్స్ని కంబైన్ చేయడం వల్ల ద ఛాన్సెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ దట్ హ్యాబిట్స్ ఈజ్ వెరీ హై. మోటివేషన్ ఈజ్ ఓవర్ రేటెడ్. ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్. సో మన పక్క ఉన్న ఎన్విరాన్మెంటే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ నాకు లేదు. బికాస్ మన ప్రోడక్ట్ కన్సంప్షన్ ఎంత ఈజీగా మారిపోతుంది అంటే, నువ్వు కిరాణా స్టోర్కి వెళ్ళావు అంటే నీకు కావాల్సినవి మాత్రమే కొంటావు. అది నువ్వు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే నీకు అవసరం లేని కూడా కొనేసావు. అది నువ్వు ఆకలితో వెళ్ళావు అంటే ఇంకా అడ్డమైన గడ్డి కూడా తినేసావు. నువ్వు నార్మల్గా అవి తినవు, బట్ నీకు ఆ ప్లేస్ వల్ల నీకు తినాలనిపించేస్తుంది. సో ఎన్విరాన్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మన విజువల్ క్యూస్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మన బాడీలో లిటరలీ 11 మిలియన్ పైననే రిసెప్టర్స్ ఉంటాయి. అందులో 10 మిలియన్ రిసెప్టర్స్ ఫర్ విజన్, ఐ దగ్గర మాత్రమే ఉంటాయి. సో మన ఐ విజన్ అన్నది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమూవ్ ద బ్యాడ్ వన్స్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో ప్లేస్ ద గుడ్ వన్స్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. ఏదైనా ఒక హ్యాబిట్కి అడిక్ట్ అయినావు అనుకో, ఫర్ సపోజ్ సిగరెట్స్ ఆర్ ఆల్కహాల్, నువ్వు ఏం చేయాలా, అవన్నీ నీ దగ్గర కనపడకుండా చేసుకోవడమే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నువ్వు ఏదైనా ఒక మంచి హ్యాబిట్ని ఫామ్ చేయాలనుకుంటావు, ఫర్ సపోజ్ ఎక్సర్సైజ్. నువ్వు రోజు పడుకునేటప్పుడు నీ ఎక్సర్సైజ్ క్లాత్ని వేసుకొని పడుకునేసి, మార్నింగ్ లేచిన తర్వాత నీ ఫ్రిక్షన్ అనేది తగ్గిద్ది, నువ్వు ఈజీగా షూ వేసుకుంటావు, వెళ్ళిపోతావు. నీ కళ్ళ కనిపించడం వల్ల యూ విల్ డెఫినెట్లీ పర్ఫార్మ్ దట్ హ్యాబిట్ మోర్. అండ్ సెకండ్ లా, మేక్ ఇట్ అట్రాక్టివ్. ఒకటి అట్రాక్టివ్గా అనిపించడానికి కంపెనీస్ కొన్ని బిలియన్స్ స్పెండ్ చేస్తాయి. బట్ సపోజ్ చిప్స్ ఉన్నాయి కదా, లేస్, ఆ లేస్లో మనం తిన్నప్పుడు క్రంచ్ ఫీలింగ్ వస్తుంది కదా, ఆ క్రంచ్ ఫీలింగ్ రావడానికి కొంతమంది సైంటిస్ట్ వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతూ ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంటారు. జస్ట్ బికాస్ మనకు అంత డోపమైన్ రావడానికి, అంత ప్లెజర్ ఇచ్చే ఎక్స్పీరియన్సెస్ని మనం రెసిస్ట్ చేసుకోవడం ఇట్స్ వెరీ హార్డ్. ర్యాట్స్కి ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న డోపమైన్ని తీసేస్తే ఏమైపోయిందంటే అవి బతకడానికి కానీ తినడానికి అసలు దేనికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సో డోపమైన్ ఈజ్ ఎ గుడ్ కెమికల్. నువ్వు దేని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి డోపమైన్ బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఆ డోపమైన్ ఏంటంటే రాంగ్ దాని మీద అడిక్ట్ అయిపోయింది. సో ఈ డోపమైన్ని మనం ఒక కంట్రోల్లో పెట్టుకున్నామంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో ద గుడ్ హ్యాబిట్స్ అండ్ టు బ్రేక్ ద బ్యాడ్ వన్స్. సో మన డిజైర్స్ ఎలాంటివి అంటే, ఇది ఒక ఇంజన్ విచ్ డ్రైవ్స్ ద బిహేవియర్. ఫర్ సపోజ్ నువ్వు ఒక క్యాంటీన్లో ఉన్నావు, నీకు తినాలని లేకపోయినా నువ్వు తినేసావు జస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ద కంట్రోల్ ఆన్ యువర్ బ్రెయిన్. సో డిజైర్ని కంట్రోల్ చేసుకోవాలంటే జస్ట్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. అండ్ దెన్ కమ్స్ ద టెంప్టేషన్ బర్నింగ్. ఇది ఇంతకుముందే మాట్లాడినా కొంచెం అలానే ఉంటుంది. ఫర్ సపోజ్ నీకు టీవీ చూడడం చాలా ఇంట్రెస్ట్. సో నువ్వేం చేస్తావు అంటే పాటలు ఎన్నుకో పరిగెత్తడం, సోషల్ మీడియా ఎన్నుకుంటూ పరిగెత్తడం, సో జిమ్కి వెళ్ళడం. సో ఇలా నువ్వు టెంప్ట్ అయిన దానికి నీ హ్యాబిట్స్ని బండిల్ చేసావు అంటే ఇట్స్ వెరీ ఈజీ టు పర్ఫార్మ్ దోస్ హ్యాబిట్స్. నీ వాంట్స్ని, డిజైర్ని యాడ్ చేస్తూ నువ్వు పర్ఫార్మ్ చేయడమే టెంప్టేషన్ బండ్లింగ్ అని అంటారు. సో టెంప్టేషన్ బండ్లింగ్ వర్క్స్ లైక్ మ్యాజిక్. సో నేను అదే చేస్తాను. వాళ్ళకి ఏదైనా వర్క్ చేసినప్పుడు ఈ వర్క్ అయిపోగానే నేను ఈ సినిమా చూస్తాను రివార్డ్ పెట్టుకోవడం వల్ల ఇట్ డ్రైవ్స్ మీ టు పర్ఫార్మ్ దట్ హ్యాబిట్. అండ్ రోల్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ కానీ నీ హ్యాబిట్స్ని సపోర్ట్ చేసినంటే ఇట్స్ వెరీ ఈజీ టు పర్ఫార్మ్ దట్స్ హ్యాబిట్. బట్ సమ్ కేసెస్లో ఏంటంటే దే వోంట్ సపోర్ట్ యూ. ఫ్రెండ్స్ విల్ లాఫ్ అట్ us. పేరెంట్స్ వచ్చేసి అవసరమా అని అంటారు. అలాంటి టైంలో వాళ్ళు లేనప్పుడు ఆ హ్యాబిట్ని పర్ఫార్మ్ చేయి. ఇఫ్ దే సపోర్ట్ యూ, జస్ట్ యూజ్ దెమ్ యాజ్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్. నువ్వు చేయకపోతే వాళ్ళని నిన్ను పుష్ చేసేటట్టుగా వాళ్ళని అకౌంటబిలిటీ పార్ట్నర్గా పెట్టుకో. ఎప్పుడు నీకు ఒక ఇంటర్నల్ మోటివేషన్ కాకుండా ఒక ఎక్స్టర్నల్ మోటివేషన్ వాళ్ళ సైడ్ నుంచి ఉంటుంది. సో అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉంటే ఇట్స్ ద బెస్ట్ థింగ్. కొంతమంది ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ అకౌంటబిలిటీ పార్ట్నర్స్ని పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు కడతారు. కట్టిన తర్వాత వాళ్ళ పని ఏంది, వీళ్ళు పనులు చేయకపోతే చెయ్యి అని దొబ్బడం మాత్రమే. సో అంత క్రేజీగా ఉన్నాం ఛానల్. సో అకౌంటబిలిటీ పార్ట్నర్ ఈజ్ ద బెస్ట్. ఈ వీడియోలో ఈ 2 parts నుంచి మాట్లాడినా, నెక్స్ట్ పార్ట్లో మిగిలిన 2 parts గురించి మాట్లాడతా. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.